తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధారాలతో సహా అవినీతి చిట్టా విప్పారు మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని సూర్యనారాయణ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనపర్తిలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారని ఆధారాలు చూపించినప్పటికీ అధికారుల నుంచి కనీసం స్పందన కూడా లేదన్నారు. వీడియోలను పెన్ డ్రైవ్లో భద్రపరిచి రామకృష్ణారెడ్డికి పంపించినట్లు తెలిపారు. నేను ఎక్కడ అవినీతి చేశాను నిరూపించండి అని కూడా ఆయన ఛాలెంజ్ చేశారు. అనపర్తి నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత 14 నుంచి 19 అవనివ్వండి, లేదంటే 24 నుంచి ఇప్పటివరకు అవనివ్వండి, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా చెరువుల్లో మట్టి, అదేవిధంగా గ్రావెలు ఏ రకంగా మరి తవ్వేస్తున్నారా అన్నది మనం చూసాం. నేను ఎన్నోసార్లు అక్కడికి వెళ్ళి మరి ఎవిడెన్స్లతో సహా చెప్పడం జరిగింది. మీడియా సోదరులు చాలామంది కూడా మరి ఆ ప్రోగ్రామ్స్కి రావడం జరిగింది. అయినా కూడా ఆయనలో కనీస స్పందన లేదు. ఆయనకి ఏదైనా ఒక ఊత పదం ఉంది, నా దృష్టికి రాలేదు అని చెప్తాడు ఏదైనా విషయం. కారణం ఆయన కొన్ని పచ్చపత్రికలే చదువుతూ ఆ పచ్చపత్రికలు ఏం చెప్తే అదే ఆయనకి వేదవాగ్గా ఆయన ఉంటుంటాడు. అనపర్తిలో రామచంద్రన్ చెరువు అని ఉంది. ఈ చెరువులో కూడా పర్మిషన్ పెట్టింది ఏమన్నా ఉంటే గోరంత, తవ్వింది కొండంత. వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గుర్తుపెట్టుకోండి ఈ అధికారులందరూ కూడా. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ మట్టి మాఫియాలో కానీ నీకు సంబంధం లేకపోతే ఈ వందలాది కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో మట్టి తరలించుకుపోతున్నారు కదా, మేము ఆరోపించినప్పుడు నువ్వు ఆ చెరువు దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళావా? ఏ ఒక్క చెరువు దగ్గరికి కూడా నువ్వు వెళ్ళలేకపోయావే?